హాయ్ అండి. ఎంతో ఇష్టమైన పానీపూరి. అసలు పానీపూరి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? సో మరి అలాంటి పానీపూరిని ఇంట్లో ఎలా చేయాలి అనేదైతే ఈ వీడియోలో చూసేద్దాము. ఈ విధంగా ఆలుగడ్డల్ని తీసుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. కుక్కర్ లో వేసి 4 విజిల్స్ తీస్తే సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఇలా పచ్చి బఠానీలు బయట మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. ఇవి కూడా కుక్కర్ లో వేసి ఒక 4 విజిల్స్ తీస్తే సరిపోతుందండి. ఈ విధంగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు పానీపూరి అనగానే ఎప్పుడు ఒకేలా కాదండి, ఇలా కొత్తగా కూడా ట్రై చేయాలి. మొలకలు కట్టిన ఈ పచ్చి బఠానీ తోటి పానీపూరి చేసి చూడండి. టేస్ట్ అయితే అదృష్టం నిజంగా. ఈ చల్లారిన తర్వాత ఈ పొటాటోని ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్న బఠానీ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్, కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని కలిపేసుకోవాలండి. మంచిగా ఇదంతా ప్రాపర్ గా కలిసే వరకు కలుపుకొని పెట్టుకోవాలండి. పానీపూరికి కావాల్సిన స్టఫింగ్ అనేది తయారు చేసి పెట్టేసుకున్నాము. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు పానీ కావాలి కదా, అది ఎలా తయారు చేయాలి అనేది చూసేద్దాము. మిక్సీ జార్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొత్తిమీర, పుదీనా తీసుకోవాలండి. అలాగే కొంచెం అల్లం, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకొని దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ కానీ లేదా రెడ్ చిల్లీ పౌడర్ కానీ ఎటువంటివి కారాలు యూజ్ చేయలేదండి, ఎందుకంటే చిన్న పిల్లలు కూడా తినే విధంగా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు చింతపండు ముందే నానబెట్టి ఉంచుకొని ఈ విధంగా జ్యూస్ చేసుకొని ఇందులో పోసేసుకోవాలండి. కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని సరిపడా వాటర్ అనేది పోసేసుకోవాలి. ఒక చిన్న లెమన్ ముక్క ఈ విధంగా పిండుకోవాలండి. ఎవరికైనా ఇష్టం ఉంటే బెల్లం కూడా వేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ ఏం వేయట్లేదండి. ఇప్పుడు పానీ తయారు చేయడం అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, సో ఇవి నాకు డిమార్ట్ లో అవైలబుల్ గా దొరికాయండి. ఈ విధంగా రెడీమేడ్ వి దొరుకుతాయి మనకు. డిమార్ట్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. నేను అక్కడే కొనుక్కొచ్చుకున్నాను. చూడండి, ఈ ప్యాకెట్ ని కూడా మీకు చూపిస్తున్నాను. ఈ పూరీలని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే పూరీలు కూడా రెడీ అయిపోయినట్లేనండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ సరిపడా పోసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా పూరీలు అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలండి. 2 సైడ్స్ ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్ గా వేసుకుంటూ మనం కూడా ఫ్రై చేసుకోవాలండి. సో ఇవి లోకల్ మార్కెట్లలో కూడా అవైలబుల్ గా దొరుకుతాయండి, డిమార్ట్ లో అనే కాదు. హెల్తీ పానీపూరి ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూసి నేర్చుకొని మీ పిల్లలకు ఈ సమ్మర్ హాలిడేస్ లో చేసి పెట్టండి. ఎందుకంటే బయట అసలు అవుట్ సైడ్ ఫుడ్ అనేది అంత మంచిది కాదండి. ఇంకా చిన్న పిల్లలకైతే అస్సలు పెట్టకూడదు. ప్రతి మదర్ కూడా ఈ వీడియోని చూసి యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అయ్యి మీ పిల్లలకు పెట్టండి. వాళ్ళని ఆరోగ్యంగా ఉంచండి. అంతకన్నా ఏం కావాలి చెప్పండి. చూడండి, పూరీలు ఎంత బాగా పొంగాయో, సూపర్ గా ఉన్నాయి కదా. స్ట్రీట్ స్టైల్లో హెల్తీ పానీపూరి ఇంట్లోనే ఈజీగా చేసేసుకున్నాము. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ ని అందించండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అనేవి చాలా వాల్యుబుల్ అండి. అందరికీ పంపిస్తేనే వాళ్ళు కూడా చూసి ఫాలో అవుతారు కదండి. చిన్న పిల్లల ఆరోగ్యాలు అయితేనే చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి. ఇప్పుడు మార్కెట్ లో అవైలబుల్ గా పచ్చి బఠానీలు దొరుకుతున్నాయండి. డైరెక్ట్ చెట్ల నుండి తీసుకొచ్చి అవే పచ్చివే అమ్ముతున్నారు. అవి తెచ్చుకున్న తర్వాత మనము పొట్టు తీసేసుకొని ఆ గింజల్ని ఒక డబ్బాలో గానీ ఒక బాక్స్ లో గానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే 3-4 డేస్ తర్వాత చూస్తే అవి మొలకలు వచ్చేస్తాయి. సో ఆ విధంగా పప్పు లేదా స్టఫింగ్ అనేది తయారు చేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ వీడియో నేను మెయిన్ గా చిన్నపిల్లల కోసం చూపించానండి. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ విధంగా చేసుకొని తినొచ్చు. కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళకి ఇంకొంచెం స్పైసీగా తినాలి అనిపిస్తుంది కదా, అందుకని కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలా వేసుకుంటే సరిపోతుంది. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ లేదా గ్రీన్ చిల్లీ పేస్ట్ అనేది కూడా వేసుకోవచ్చండి. గ్రీన్ చిల్లీ ఎప్పుడు వేస్తారంటే పానీ తయారు చేసేటప్పుడు మిక్సీలోనే గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. చిన్న పిల్లలకి ప్రిపేర్ చేసేటప్పుడు ధనియా పౌడర్ ఒకటి వేస్తే సరిపోతుందండి. ధనియా పౌడర్ వేయడం వల్ల అరుగుదల అనేది మంచిగా ఉంటుంది పిల్లలకు. పూరీలు తయారు చేయడం ఎలా అంటే, ఇప్పుడు గోధుమ పిండి తీసుకొచ్చుకొని లేదా మైదా పిండితో అయినా చేస్తారండి. అది మనం చేసిన పిండితోనే చేస్తాము. బయట మార్కెట్లలో అయినా పిండితో తయారు చేసినవి వస్తాయండి. అందులో కల్తీ అలాంటివి అయితే ఏమీ ఉండవు. ఇక్కడ ఓన్లీ స్టఫింగ్ అనేది హెల్తీగా ఎలా తయారు చేయాలి అనేది చూపించాను. సో నేను ఇక్కడ హెల్తీ పానీపూరి అని చెప్పి రెడీమేడ్ పూరీలు చూపిస్తున్నానని అనుకోవద్దండి, అందుకే నేను క్లారిటీ ఇచ్చాను ఆల్రెడీ. అసలు టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. అసలు పానీపూరి అంటే టేస్ట్ ఎవరు అడుగుతున్నారండి, తినడమే 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 అంతే. ఇంకా మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.